ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఎండలు బయటికి రావాలంటే భయపడుతున్నారు ప్రజలు. మండుతున్న ఎండలు ఓవైపైతే మరోవైపు అగ్ని ప్రమాదాలు ఎక్కువయ్యాయి. చిన్న అజాగ్రత్త వందల ఎకరాలను బూడిద పాలు చేస్తుంది. ఇటీవల నాగార్జున సాగర్ డ్యాం పరిసరాల్లో వరుస అగ్ని ప్రమాదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. దేశంలో అతిపెద్ద మానవ నిర్మిత ప్రాజెక్ట్ నాగార్జున సాగర్. ఈ ప్రాజెక్టును ఆనుకొని వేల ఎకరాల ఫారెస్ట్ భూములున్నాయి. ఆ భూముల పరిరక్షణపై ఫారెస్ట్, పోలీసులు, జిల్లా అధికారులు స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య సాగర్ పరిసర ప్రాంతాల్లో వరుస అగ్ని ప్రమాదాలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. గడిచిన నెల రోజుల్లో ప్రధాన డ్యాంతో పాటు ఎర్త్ డ్యాంపై 3 సార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి. వందల ఎకరాల బీడు భూముల్లో మంటలు చెలరేగి లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అగ్ని ప్రమాదాలను అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని, ముందు జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు జరగవంటున్నారు పబ్లిక్. గేట్లు ఉన్న దగ్గర డ్యామ్ దగ్గరనే అగ్ని ప్రమాదం అంటే చాలా వరకు నష్టం జరిగింది. 2 రోజుల కింద మళ్ళీ ఎత్తు డ్యామ్కి దాదాపుగా 3-4 కిలోమీటర్లు అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. నిన్న కాక మొన్న వర్క్షాప్ దగ్గర, పాత వర్క్షాప్ దగ్గరకు ఆడ జరిగింది. ముఖ్యంగా డ్యాము వాళ్ళు మెయిన్గా పట్టించుకోవాలి. అధికారులు కానీ, ఎస్పీఓలు కానీ, సిబ్బంది కానీ ఎలాంటి పట్టించుకోవడం అనేది జరుగుతలేదు. నాగార్జున సాగర్ డ్యాం ప్రపంచ పర్యాటక కేంద్రంగా పేరుగాంచింది. కానీ సాగర్ చుట్టూ ఎక్కడ చూసినా పచ్చదనం ఊసే లేకుండా పోయింది. మొత్తం ఎండిన గడ్డి తప్ప గ్రీనరీ ఎక్కడా కనిపించడం లేదు. గతంలో ఏర్పాటు చేసిన నెహ్రూ పార్క్, ఇతర పార్కులను పట్టించుకోకపోవడంతో ఇప్పుడు అవి నిరుపయోగంగా మారాయి. మెయింటెనెన్స్ సిబ్బంది లేకపోవడంతో పార్కుల రూపురేఖలు కూడా మారిపోయాయి. ఎండిన గడ్డిపై ఎవరైనా చిన్న నిప్పురవ్వ వేసినా మంటలు వ్యాపించి గడ్డి మొత్తం ఆహుతి అవుతుంది. ఈ నాగార్జున సాగర్ హెత్తి డ్యామ్ మీద గత 3 సార్లు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం వలన ఇక్కడున్న ఏదైతే సీసీ కెమెరాలు అయితేంది, ఇంటర్నల్గా ఉన్న వైరింగ్ అయితేంది, డ్యాముకు పూర్తి నష్టం జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. దీంతోపాటు ఇక్కడున్న అధికారులు తక్షణమే స్పందించి ఈ యొక్క ఏదైతే కాలిపోయిందో ఆ ప్రమాదాలను నివారించడానికి విఫలమయ్యారు. సాగర్ సమీపంలో ఫైర్ స్టేషన్ లేకపోవడంతో అగ్ని ప్రమాదాల తీవ్రత మరింత పెరుగుతుందన్నారు స్థానికులు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు ఆర్పడం ఇబ్బంది అవుతుందన్నారు. ఫైర్ ఇంజన్ కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందన్నారు. నాగార్జున సాగర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు పబ్లిక్. ప్రతి ఒక్కటి ఈ మధ్య 2-3 సంవత్సరాల క్రితం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అన్ని కరెంటు సంబంధం మనకు సిస్టమ్ వచ్చింది. ఇప్పుడు కొత్తగా అన్నీ కూడా ప్రతిదీ డ్యామ్కి ముప్పు వాటిల్లే విధంగానే ఇప్పుడు ఎవరు వస్తారు, ఎవరు పోతున్నారు అంతా అవపడేది. కానీ ఇక్కడ ప్రమాదాలు జరగడం వల్ల, వైర్లు కాలడం వలన అక్కడ మిషన్లు కానీ, కంప్యూటర్లు కానీ, సీసీ కెమెరా పనిచేయవు. తద్వారా జరిగే నష్టాన్ని మనం పరిశీలించకపోతున్నాం డిపార్ట్మెంటు. నాగార్జున సాగర్ ఎర్త్ డ్యాంపై స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసి అగ్ని ప్రమాదాల నుంచి కాపాడాలంటున్నారు స్థానికులు. సాగర్ చుట్టూ పార్కులను పునరుద్ధరించాలని, అన్ని పార్కుల్లో స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయాలని, చెట్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.